भारत माता की, गो माता की, गंगा माता की, छत्रपति शिवाजी महाराज की, छत्रपति संभाजी महाराज की, जिजिया माता की, आर्य सनातन हिंदू वैदिक धर्म की जय श्री राम। विष्णुमय जग वैष्णवाचा धर्म, भेदा भेद भ्रमा अमंगळ, ऐकाजी तुम्ही भक्त भागवत, कराले ते हित सत्य करा। साकेत धामवासी, మహారాష్ట్రలోని దేహు గ్రామ నివాసి, జగద్గురువులుగా పేరుగాంచినటువంటి శ్రీ సంత తుకారాం మహారాజ్ గారి అభంగము. ఇక్కడ ఉన్న పెద్దలకు ఒక ప్రశ్న ఎదురైతుండొచ్చు. ఈరోజు ప్రకట దినము, తీసుకుంటే సంతపర తీసుకోవాలి, లేకపోతే జన్మదినానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక అభంగం తీసుకోవాలి. విష్ణుమయ జగ ఎందుకు తీసుకున్నట్టు? నేను గత 8 సంవత్సరాల క్రిందట గజానన్ మహారాజు గారి జీవిత చరిత్రను చదివిన. ఆయన జీవిత చరిత్ర చదివిన తర్వాత ఆయన యొక్క పూర్తి సారాన్ని గ్రహించినట్లయితే ఆయన జగత్తుకు ఒకటే విషయాన్ని నేర్పించిపోయినరు, అద్వైత సిద్ధాంతం. చాలామందికి శ్రీ సంత గజానన్ మహారాజు గురించి జీవిత చరిత్ర చాలామందికి తెలియదు. మనకు సంత తుకారాం మహారాజు గురించి తెలుసు, జ్ఞానేశ్వర్ మహారాజు గారి జీవిత చరిత్ర తెలుసు, సమర్థ రామదాసుల వారి జీవిత చరిత్ర తెలుసు. సంత గజానన్ మహారాజు గారు అంటే నేను చాలామంది నోటి నుంచి విన్నాను. నేను ఆయన చేతిలో ఎప్పటికీ బుక్క పట్టుకొని ఉంటాడు. హిందువులందరూ వేరే మతానికి కన్వర్ట్ అయిపోతున్నారు. మనకు మన దేవీ దేవతల శక్తి గురించి తెలియదు, మన సాధు సంతుల చరిత్ర తెలియదు, మన ఆలయాల వైశిష్టత తెలియదు. మనకు ముఖ్యంగా మన సనాతన ధర్మం ఎంత గొప్పది అనేది మనకు ఒక 10% కూడా అవగాహన లేదు. ఇది మొదలు చేయాలి. మనకెంతసేపు భక్తి అంటే అందరూ భజన చేస్తున్నారు కాబట్టి మేము భజన చేయాలి, అందరూ సప్తాహాలు పెడుతున్నారు కాబట్టి మేము సప్తాహాలు పెట్టాలి, ఫలానా ఊర్లో పెట్టిర్రు మా ఊర్లో పెట్టాలి, ఈ ఊర్లో చూసిన వాళ్ళు ఇంకొక ఊర్లో పెడతారు. వ్రతాలు, దానాలు, ఉద్యాపనలు, కుంకుమార్చనలు, ఇన్ని ఒత్తులు కాల్చుడు, అన్ని ఒత్తులు కాల్చుడు, పుణ్యం వస్తుంది. ఈ పూజ చేస్తే ఈ కోరిక నెరవేరుతుంది, ఆ పూజ చేస్తే ఆ కోరిక నెరవేరుతుంది. ఎంతసేపు కోరికల వెంబడి పడుకుంటా మనం పూజ చేస్తాం. నేను ఎప్పటికీ భక్తి నిరూపణ చెప్పేటప్పుడు ఈ విషయాన్ని నేను మాట్లాడుతూ ఉంటాను. 1878వ సంవత్సరము ఫిబ్రవరి నెలలో ఆయన షేగావ్ గ్రామంలో ఒక చెట్టు కింద దర్శనమిచ్చారు శ్రీ సంత గజానన్ మహారాజు గారు. కాబట్టి ఆయన జన్మదినోత్సవం అని మనము ప్రకట దినోత్సవము అని అంటారు. మనం పాంప్లెట్ చదవగానే ప్రకట దిన్ అనగానే ఏంటిది అన్న ప్రశ్న ఉదయించాలి మనకు. నేను ఎప్పటికీ మన సనాతన హిందూ బంధువులందరికీ నేను ఒకటే ప్రశ్నించాలనుకుంటా. మన ముందు ఏదైనా విషయం వచ్చింది అంటే దాన్ని క్షుణ్ణంగా గమనించాలి. ఎవరు ఏది చెప్తే అది చేసుకుంటూ పోవడం కాదు. ముఖ్యంగా మన హిందువులకున్న అతిపెద్ద రోగం ఏదైనా ఉన్నది అంటే ఇదే. నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఊర్లో, మా తల్లిగారు ఊరు పొట్పల్లి, నాగన్పల్లి పొట్పల్లి. ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంతమందికి పెద్ద మనుషులకు పరిచయం ఉండొచ్చు. శ్రీ సంత పీరాజీ మహారాజ్, పీరుగొండ మహారాజ్ అని అంటారు. నా చిన్న వయసులో నేను ఆయన మార్గదర్శనంలో పెరిగిన దాన్ని. నేను ప్రతిరోజు గుడికి వెళ్తూ ఉంటే నేను పైనుంచి లుంగి కప్పుకొని పోవడం నాకు ఒక అలవాటు ఉండే. ఆయన దూరం నుంచి ప్రతిరోజు గమనించి తాత తాత అని పిలుస్తుంటే ఏ పోరి ఈ కర్రా అని పిలుస్తుంది. ఆ లుంగి ఎందుకు కప్పుకుంటావే నువ్వు,
తాత నాకు సన్యాసి కావాలంటే ఇష్టం, ఈ లుంగి కప్పుకుంటే నాకు సన్యాసిలాగా నాకు అనిపిస్తుంది, అందు గురించే నేను సన్యాసి. కీర్తన చెప్తావా అయ్యే నువ్వు? చెప్తా. 100 అభంగాలు నోటికి చేసుకొనిరా, నేను నీకు కీర్తన నేర్పిస్తా అన్న తర్వాత 2-3 సంవత్సరాలలో ఆయన పరమపదించారు. ఆయన కీర్తన లోపల ఒక ఉదాహరణ చెప్తుండే ఆయన. హిందువుల మనస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక గ్రామంలో ప్రొద్దున లేవగానే ఎవరిది వాళ్ళు పనులు చేసుకుంటా ఉన్నారు, గుడికి పోయే వాళ్ళు గుడికి పోతూ ఉన్నారు, పల్లెటూర్ల లోపల చేన్ల పనులు చేసుకునేవాళ్ళు, లేకపోతే పొద్దున్న లేవగానే పశువులకు పేడ తీయడం, పాలు బితకడము, చాన్పి వేయడం, ఇట్లాంటి పనులన్నీ చేసుకుంటూ ఉన్నారు. నాలాంటి ఒక తల్లి గుడికి పోయేటప్పుడు ఏంటంటే, ఆడ ఆవు పేడ పడ్డది ఉన్నది నడి బజారులో. ఆమె గుడికి పోయేటప్పుడు ఏదో కాలు తట్టో ఏం తట్టో పడిపోయింది. పడిపోగానే ఆమె చేతి లోపల ఉన్నటువంటి పూజా సామాగ్రిలో నుంచి కుంకుమ, పసుపు, ప్రసాదం ఏదైతే ఉంటుందో అది పోయి ఆ పేడ మీద పడ్డది. ఆయన చెప్పిన దృష్టాంతం ఇది. ఆ పేడ మీద పడగానే ఆమె అక్కడనే వదిలేసేసింది, గుడికి వెళ్ళింది. ఇక వెనుక నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు కదా, ఆ తర్వాత 5 నిమిషాలకో 10 నిమిషాలకో అర్ధగంటకో అందరు అక్కడ కుంకుమ, పసుపు, ప్రసాదం చూసి ఇది దేవుడేనేమో, అందు గురించి వచ్చిన వాళ్ళందరూ వస్తున్నారు, ఆడ కుంకుమ, పసుపు, ప్రసాదం పెడుతున్నారు, ముందలిగి పోతున్నారు. ఊర్లో ప్రతి ఒక్కరూ అదే పని చేస్తున్నారు. ఊరి పెద్ద మనిషికి ఏం అర్థం కాలేదు. అప్పుడు సర్పంచులు, దొరలు ఉంటుండ్రు కదా. ఇన్ని సంవత్సరాల నుంచి దేవుడు ఇక్కడ వెలిసిండు, ఇదేం కొత్త దేవుడు కనిపిస్తుండు మా ఊళ్ళో ఈరోజు. ఆయనకెందుకో డౌట్ వచ్చేసేసి ఆడ ఏం దేవుడు ఉన్నాడో చూద్దాం, ఏదైనా అట్లాంటిది ఏమైనా గొప్ప దేవుడు, శక్తివంతురాలు ఉంటే ఆడ గుడి కట్టిద్దాం అన్న ఆలోచన ఆ ఊరి పట్టేది. సరేలే చూద్దాం, ఏదైనా విగ్రహం ఉందేమో, అమ్మవారు ఉండొచ్చు, శివలింగం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు అని మీలాంటి వాళ్ళు ఎవరో అన్నలు అక్కలు పోయి అడిగిపోయి కెలికి చూసేసరికి ఆవు పేడ. అంటే మన బుద్ధి ఎటువంటిది అంటే, ఎవరు ఏం చేస్తే అది చేసేస్తాం. ఆలోచన లోతుకి ఉండాలి ఎప్పుడైనా సరే. ఈ కారణం చేతనే మన భారతదేశంలో ఇంతవరకు హేచిథోర భక్తి ఆవడతే దేవ సంసారాసి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నేను ఛాతి మీద చెయ్యేసుకొని మీరు ఒకసారి భగవంతుని దగ్గర ఒప్పుకోండి, ఎంతమంది మీకు మీరుగా భగవంతునికి అర్పణ చేసుకొని భక్తి చేస్తున్నాం. ఏమున్నది అంతా నువ్వు చూసుకోవాలి. ఈ జన్మనిచ్చినవాడు భగవంతుడు. మనమే ఇచ్చుకున్నామా? ఈ కాలంలో చదువుకున్న పిల్లలు, నేను సిటీ లోపల ఎక్కువ తిరుగుతూ ఉంటాను, రేపు మళ్ళీ హైదరాబాద్కు పోయేడుతున్నది నాకు. ఈ కాలేజ్ పిల్లల లోపల ఏంటిదంటే, కొంచెం ఎంతెంత ఎక్కువ చదివితే అంతంత బుద్ధిహీనులు తయారవుతున్నారు అన్నమాట. తల్లిదండ్రులు ఇద్దరు కలిసి ఎంజాయ్ చేస్తే మేము పుడతాము, అంతకుమించి ఇంకేం లేదు వాళ్ళనే మాటలు. ఎందుకంటే వాళ్ళు అదే చేస్తున్నారు కదా. కానీ మన సనాతన ధర్మంలో సంతానం అనేది ఎంజాయ్ చేస్తే కలిగే సంతానం కాదు. సనాతన ధర్మంలో మనం గమనించుకుంటాం, పెండ్లీలన్నీ పంచభూతాల సాక్షిగా, అగ్ని సాక్షిగా, భగవంతుని సాక్షిగా, బ్రాహ్మణుని వేద మంత్రాలతోని భగవంతుని సాక్షిగా ఇద్దరు భార్యాభర్తలు ఒక్కటవుతారు. పెళ్ళైన తర్వాత మళ్ళీ తీర్థక్షేత్రాల దర్శనము, పుణ్యతీర్థాల దర్శనము, ఆ తర్వాత భార్యాభర్తలు ఒక్కటవుతారు. అది సనాతన ధర్మం యొక్క వైశిష్టత. భగవంతుని, పెద్దవాళ్ళ, బ్రాహ్మణుల ఆశీర్వాదంతో భార్యాభర్తలు ఒక్కటైతే మనము ఎంజాయ్ చెయ్యము, మనము సృష్టి యజ్ఞం చేస్తాం. ఇది సనాతన ధర్మం. సృష్టి యజ్ఞం చేస్తాం మనం. సృష్టి ఆగిపోవద్దు, ఇక్కడికే ఆగిపోవద్దని సృష్టి యజ్ఞం చేస్తాం. ఇప్పుడు పల్లెటూర్లలో ఈ సమస్య లేదు. ఒక 10-20 సంవత్సరాల తర్వాత వస్తుండొచ్చు. ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు కానీ, ఇప్పుడున్న తరం వాళ్ళు కానీ ఒక్క విషయంలో జాగ్రత్త పడండి. ఇప్పుడు పట్టణ వాతావరణంలో ఏం జరిగిందంటే, పెళ్ళి కాగానే పిల్లలు ఉండొద్దు. పిల్లలు ఉంటే మన ఎంజాయ్కి అడ్డొస్తారు. ఎంజాయ్ చేయాలి అంతే.
భార్య, భర్త, ఒక కుక్క, ఒక కారు. ఒక కుక్క, ఒక కారు. పిల్లలొద్దు, ఏం కావాలి గతి? ఇప్పటికీ ఆడపిల్లలు దొరుకుతలేరని ఎంతమంది మగవాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చి పడుతున్నాయి. భ్రూణ హత్యలు ఎన్ని చేసేసినాం. కడుపులో పిల్ల ఉన్నదనంగా ఆడపిల్ల అనగానే పిసికి పడేసినాం. మనం చేసిన కర్మ భోగించాలి. కాబట్టి చాలా లోతుగా ఆలోచించాలి. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించాలి. దాని మర్మం తెలుసుకోవాలి. సాధు సంతులు మనకు ఈ మార్గాన్ని ఉపదేశించారు. నేను ఎప్పటికీ ఇదే విషయాన్ని చెప్తాను. సాధు సంతుల జీవన చరిత్ర కంటే ఉత్తమమైనది మనకి ఏది కూడా ఉదాహరణ కాదు. ఒక రాముని ఉదాహరణగా తీసుకుంటే రాముడిలాగా బ్రతకడం అసాధ్యం. శ్రీకృష్ణ పరమాత్మునిలాగా తీసుకుంటే మన మహాభారతము, భాగవతము ఎన్ని చదివినా కానీ ఆయనలాగా మనకు బ్రతకడం అసాధ్యం. కానీ ఒక్క సాధు సంతులు మాత్రము ఈ విధంగా బ్రతకండి, ఈ విధంగా బ్రతుకుతే దీని ఫలం మీకు ఈ విధంగా ఉంటుంది. అక్కడ స్వార్థం అనేది ఎక్కడా లేదు. కాయ సాంగువత సంతాంచ అంత ఉపకారం ఉన్నది. భగవంతుని కంటే ఎక్కువ ఉపకారం ఉన్నది. మీరు ఏ సాధు సంతుల జీవిత చరిత్ర అయినా చూసుకోండి, వాళ్ళ జీవితంలో కష్టాలు కష్టాలు కష్టాలు. ఇప్పటికీ నేను సమాజం లోపల తిరుగుతూ ఉంటా. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో నాకు దుర్గావాహిని ప్రాంత సంయోజకురాలిగా కర్ణాటకలో నేను కార్యనిర్వహణ చేస్తాను. నేను మొన్న అఖిల భారతీయ బయటకని గుజరాత్లో అహ్మదాబాద్ ఎల్లుంటిని. అక్కడ అందరూ ఆడవాళ్లే, ఇంచుమించు 300 సంఖ్య. మంచి గట్టిగా జవాబుదారీ ఉన్నవాళ్ళు, ఝాన్సీ రాణి లాంటి ఆడవాళ్ళు వచ్చారు. ఒక్కొక్కరి అనుభవాలు ఒక్కొక్క విధంగా వింటుంటేనే శరీరానికి మొత్తము ముళ్ళు వచ్చేసినాయి నాకు. ఇంత త్యాగం చేస్తున్నారా దేశం కోసం, ధర్మం కోసం ఆడవాళ్ళు అని అనిపించింది నాకు. ఝాన్సీ రాణి, అహిల్యాబాయి హోల్కర్ ఇవన్నీ విన్నము చరిత్ర. కానీ వాళ్ళందరినీ చూసిన తర్వాత ఇంకా ఉన్నారు, ఇంకా ఝాన్సీ రాణులు ఉన్నారు భూమిపైన, ఇంకా అహిల్యాబాయి ఉన్నారు అని అనిపించింది నాకు. సాధు సంతులు అదే కార్యం చేశారు. అందుగురించే సాధు సంతుల మహిమ మాటలతో వర్ణించడానికి సాధ్యమే కాదు. భారతదేశంలో మీరు ఆది శంకరాచార్యుల నుంచి ఒక్కసారి గమనించుదాం. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, నేను ఎప్పటికీ ఒకటే బొబ్బ కొడతా. సాధు సంతుల జీవిత చరిత్ర చదవండి, ఆధ్యాత్మిక గ్రంథాలను చదవండి. ఎవ్వరము చదవము. మనం చేస్తున్న అతిపెద్ద తప్పు ఇది. మీరు చూడండి, నాకు ఒక్కొక్కసారి ముస్లిం సోదరులకు చూస్తే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మా ఇంటి పక్కకు ఒక ముస్లిం కుటుంబం ఉంటుంది. ఆ తల్లి ఏదో ఒక హాస్పిటల్ లోపల ఒక చిన్న జాబ్ చేస్తూ ఉంటుంది. ప్రతిరోజు ఆమె జాబ్కి వెళ్ళేటప్పుడు తయారైన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలకి ఖురాన్ పढ़ देखो नहीं पढ़े तो మారుంగి అని హెచ్చరించిపోతుంది ఆ తల్లి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులకు నేను ప్రశ్నిస్తున్నా, ఎంతమంది తల్లిదండ్రులు భగవద్గీత చదవకపోతే కొడతా అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? క్లాస్లో ఫస్ట్ రాకపోతే కొడతా, పర్సంటేజ్ ఎక్కువ రాకపోతే కొడతా. వానికెందుకు మార్కులు ఎక్కువ వచ్చినాయి, నీకెందుకు తక్కువ వచ్చినాయి? మా ఆడవాళ్ళము షాపింగ్ లోపల బిజీ అయిపోయినాం, సీరియళ్ళు చూడడం లోపల బిజీ అయిపోయినాం, మొబైల్ ఫోన్ చూడడం లోపల బిజీ అయిపోయినాం. పిల్లలు ఏమైపోతున్నారు, పిల్లల సంస్కారం ఏమైపోతున్నది? ऐकाजी तुम्ही भक्त भागवत कराले ते हित सत्य करा, कोणाही जीवाचा न घडावा मत्सर,
वर्म सर्वेश्वर पूजनाचे, ऐकाजी तुम्ही भक्त भागवत, कराले ते हित सत्य करा, तुका म्हणे एक देवाचा अवयव, सुख दुःख जीव भोग पावे, ऐकाजी तुम्ही भक्त भागवत, कराले ते हित सत्य करा, पांडुरंगा करू प्रथम नमना, पांडुरंगा करू प्रथम नमन, दुसरे चरण संताचिया, त्यांच्या कृपादाने कथेच्या विस्तारू, बाबाजी सद्गुरु दास तुका, गणाधीश जो ईश सर्वा गुणाचा, मुळारंभ आरंभ तो निर्गुणाचा, नमो शारदा मूळ चत्वार वाचा, गमू पंत आनंत या राघवाचा, शुका सारिके पूर्ण वैराग्य जाचे, वशिष्ठा परिज्ञान योगेश्वराचे, कवी वाल्मिका सारिका मान्यैसा, नमस्कार माझा सद्गुरु रामदासा, सदा सर्वदा योग तुझा घडावा, तुझे कारणी देह माझा पडावा, उपेक्षू नको गुणवंता अनंता, रघुनायका मागणे हेची आता, रत्नाकरा धौतपदां हिमालय किरीटिनी, ब्रह्मराजर्षि रत्नाढ्यां, वंदे भारत मातरम, वंदे भारत మాతరం, భారత్ మాతాకి. దేశం గురించి ఎవరైతే ఆలోచిస్తారో, ధర్మం గురించి ఎవరైతే ఆలోచిస్తారో, సమాజం లోపట మంచి వాతావరణాన్ని నిర్మాణం చేయడానికి కొన్ని వాస్తవమైన కఠోరమైన విషయాలు ఎవరైతే బయటికి మాట్లాడతారో వాళ్ళకి కష్టాలను ఇస్తుంది ఈ సమాజం. నేను ఒక ఆడపిల్లని, ఇంచుమించు 6 సంవత్సరాల నుంచి నేను ఈ ప్రయాణం కొనసాగిస్తున్నా. నాకు టైంపాస్ మాట్లాడు నాకు రాదు, నిజం చెప్పాలంటే. నేను ఏదైనా గ్రామానికి వెళ్తున్నానంటే ఆ గ్రామం యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఆ గ్రామం లోపల ప్రజల మనస్థితి ఏ విధంగా ఉన్నది, ఆ గ్రామం యొక్క సామాజిక పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, ధార్మిక జాగృతి ఏ విధంగా ఉన్నది అనేది పూర్తిగా గమనించుకొని ఆ ఊరికి రావడం నాకు ఒక అలవాటు. అయితే ఈ ఊర్లో పరిస్థితి ఎట్లా ఉన్నదో నాకు తెలియదు. మా దగ్గర కంటి మండల్ లోపల ఒక గ్రామానికి వెళ్ళిన నేను. గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ ఊర్లో ఒక పరిస్థితి ఏంటిదంటే విపరీతమైన కుల వివక్ష.
ఈ మాట పల్లెటూర్లో లోపట మాట్లాడకక్క, పల్లెటూర్లో లోపట మాట్లాడితే ఊరోళ్ళకి చాలా కోపం వస్తుంది. నేనేం చెయ్యాలి? నేను మాట్లాడతలేను. నాకు జగద్గురు తుకారాం మహారాజ్ గారు ఏదైతే చెప్పిండ్రో, ఆయన ఏదైతే మాట్లాడిండో నేను అది మాట్లాడతాను. వందల సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి సాధు సంతులు అందరూ మనకు అదే చెప్పుకుంటూ వస్తున్నారు. భేదాభేద భ్రమ అమంగళ, అయినా మనము వినము. జగద్గురు తుకారాం మహారాజ్ గారు అంటారు, శూద్రవంశీ జన్మలో మనోని దంబే మొక్కలిలో అరే తూచ మాజాత మాయబాప పండరీనాథ. ఎంతమంది మనము ఈ కులపోడు చిన్నోడు, ఈ కులపోడు పెద్దోడు, వాడు నీచ జాతి వాడు, వాడు ఉచ్చ జాతి వాడు అని మనము మన హిందువుల లోపల ఎన్ని చీలికలు కొన్ని వందల సంవత్సరాల నుంచి మనం తీసుకొని వచ్చినాం. ఇప్పటికైనా చదువుకున్న వాళ్ళమైనాము, ఇప్పటికైనా దాన్ని మార్చే ప్రయత్నం చేయాలి అని ఏదో నాలాంటి వాళ్ళు ముందరికి వస్తే, ఆ రోజు జగద్గురు తుకారాం మహారాజ్ గారికి పట్టినటువంటి గతినే మాకు కలుగజేస్తున్నారు. ఒకటి మళ్ళొకసారి కీర్తన కన్నా విలువరు, లేకపోతే బురద జల్లే మాటలు మాట్లాడతారు. ఈ మాటలు ఆడినందుకే ఆ రోజు జగద్గురు తుకారాం మహారాజు గారికి గుండు కొట్టేసేసి, గాడిద మీద కూసబెట్టేసేసి, చెప్పుల దండలేసిన మహాన్ పురుషులం ఉన్నాం మనం. ఈ రోజుటికి నేను అదే శూద్రవంశీ జన్మలో మనని ఆయన చెప్పిన మాటనే నేను చెప్తున్నా. నాకు కూడా అదే వ్యతిరేకత. తప్పు కదా ఇది. పోనీ సాధు సంతులు అంటే వాళ్ళు ఏదో మనుషులు అనుకుందాం, మనం మనుషులు అనుకుందాం. సాక్షాత్తు భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని చాతుర్వర్ణమయా సృష్ట గుణకర్మ విభాగశః. ఆయన చెప్తే కూడా మనం వినడానికి తయారుండం. మనకెంతసేపు మన మొండి పట్టుదల, నాదే ఖర, నేనన్నదే నిజం. మన హిందువుల లోపల జరుగుతున్న అతిపెద్ద తప్పులు ఇవి. వీటి వల్లనే మనము జాతులలాగా విడిపోతున్నాము. మతం అంటే అటువైపు వెళ్ళకండి, బుద్ధిమతి. ఈ మతితోని విడిపోతున్నాం. ఈరోజు నేను అభంగం ఇది తీసుకోవడానికి ఇంకొక నిజమైన కారణం ఏంటిదంటే, ఇదే వార్కరీ సంప్రదాయంలో మన ఆధ్యాత్మిక సాంప్రదాయాలు ఎన్నైతే ఉన్నాయో, అన్ని సాంప్రదాయాల లోపల, పల్లెటూర్ల లోపల కానీ, పట్టణాల లోపల కానీ, మన సాంప్రదాయాల లోపల కలిగినటువంటి అతి పెద్ద రోగము మా మహారాజ్ మీ మహారాజ్, మా మహారాజు మీ మహారాజు. నేను నారాయణఖేడ్ దగ్గర ఒక గ్రామానికి వెళ్ళి ఉంటుంది. వాళ్ళ ఊర్లో కొత్తగా హనుమాన్ మందిరం నిర్మాణం చేసిండ్రు. దాని ఉద్ఘాటన కార్యక్రమం చేయాలి. ఆ ఊరు మా నారాయణఖేడ్ ఏరియాలో లోపల 3 మహారాజుల పేర్లు ఎక్కువగా వినిపిస్తాయి. ఒకటి జుక్కల్ మఠాధీశులు గోపాల శాస్త్రి మహారాజు గారు, రెండవది కరణ్ మహారాజు గారు, మూడవది చంద్రశేఖర్ మహారాజు గారు. ఆ ఊర్లో ఈ 3 సంప్రదాయాలకు చెందిన భక్తులు ఉన్నారు. ఉద్ఘాటనకి మా మహారాజు రావాలి అని ఒక్కోడు అంటాడు, లేదు మా మహారాజు రావాలి అని ఒక్కోడు అంటాడు, లేదు మా మహారాజు రావాలని ఒక్కోడు అంటాడు. సరే, ముగ్గురికి పిలిపియండి రా బాబు, ఏం పోయేది ఉన్నది, 3 సాధు సంతుల మధ్య మందిర ఉద్ఘాటన జరుగుతుంది కదా అంటే, లేదు, కత్తెర పట్టుకొని కట్ చేసేటోడు మా మహారాజే ఉండాలి ఓపెనింగ్ చేయడానికి. రాత్రి కీర్తన ఎవరిది ఉంటుంది? మా మహారాజ్ మీ మహారాజ్. ఇదా భక్తి? ఇదా ధర్మం? ఇదా మనకు సాధు సంతులు నేర్పించింది? నేను కీర్తనం మొదటిలో గణాధీశ జోఈశ సర్వాగుణాచ ముళారంభ ఆరంభతో నిర్గుణాచ, నేను రామదాసిని, నేను వారకరిని గాను, నేను రామదాసిని. నేను రామదాసిని అయినప్పటికీ దాసబోధ చదువుతాను, కరుణాష్టకాలు చదువుతాను, ప్రతిరోజు కాకడ చదువుతాను, అలాగే హరిపాట చదువుతాను, గాథా చదువుతాను, జ్ఞానేశ్వరి చదువుతాను, అన్నీ చదువుతాను. ఫరక్ ఏం పడుతుంది? వాళ్ళు ఏమన్నా తప్పు చెప్పిర్రా, వీళ్ళు ఏమన్నా ఒప్పు చెప్పినరా? ఇద్దరు చెప్పింది ఒకటే. నేను ఒక గ్రామానికి
కరంజి గ్రామానికి వెళ్ళుంటాను ఒకసారి కర్ణాటకలో. నేను గణాధీశ జో ఈశ సర్వాగుణాచ మంత్ర శ్లోకాన్ని తీసుకున్నప్పుడు నా ఎదురుగా ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి కీర్తన అయిన తర్వాత నా దగ్గరకు వచ్చి, అమ్మ కీర్తన అంతా మంచిగా చెప్పిండ్రు, కానీ వార్కరీ సాంప్రదాయంలో మీరు మొట్టమొదటిగా గణాధీశ జో ఈశ మంత్రం తీసుకున్నారు చూడండి, అదే మాకు మనసుకు కొంచెం బాధ అనిపించింది. ఎందుకు బాధ అనిపించింది అని అన్నా. మంత్రం యొక్క అర్థం ఏమున్నది? గణాధీశ జో ఈశ సర్వాగుణాచ, గణేశుడు ఆరంభతో నిర్గుణాచ, నిర్గుణ స్వరూపుడైనటువంటి గణేశ్వరుడు. నమో శారదామూల చత్వారవాచ, శారదామాత సరస్వతీదేవి. దోషమేమున్నది? అదే గణేశుడు, అదే శారద, ఇదే కదా అక్కడ జరిగింది. అదే మంత్రాన్ని జగద్గురు తుకారాం మహారాజ్ గారు కూడా చెప్పి ఉండొచ్చు కదా. రెండింటిలో తేడా ఏముంది? జగద్గురు తుకారాం మహారాజ్ గారు అలాగే సమర్థ రామదాస స్వాముల వారు ఇద్దరు ఒకే సమకాలీన గురువులు, ఒకటే సమయం లోపల ఉన్నటువంటి వారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి ఆధ్యాత్మిక గురువులు ఇద్దరు కూడా. ఒకరు మంత్రోపదేశం చేశారు, ఒకరు ఆధ్యాత్మికంగా రాజకీయంగా అన్ని విధాలుగా ఉపయోగపడ్డారు. వాళ్ళిద్దరూ కలిసి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి ధర్మ మార్గనిర్దేశం చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి అంత మార్గం చూపించారు కదా. వాళ్ళిద్దరు ఒక్కటైనప్పుడు మన అందరికి ఒక్కటి కావడానికి ఏం నొప్పి వస్తున్నది? ఎన్ని రోజులు మన లోపల మనం ఇట్లా కొట్టుకొని చచ్చుదాం? ప్రస్తుతము అది అవసరం ఉన్నది తండ్రి. చేతులు జోడించి చెప్తున్నా, నేను ఏకాంతం లోపల కూర్చున్నప్పుడు నాకు నిజంగా విపరీతమైన దుఃఖం వస్తుంది. సాధు సంతులు చెప్పినటువంటి కార్యాన్ని మేము ఎందుకు చేయలేకపోతున్నాము? ఏమైతున్నది మా బుద్ధికి? శ్రీ సంత గజానన్ మహారాజ్ గారు అదే విషయాన్ని అభంగం ద్వారా మనకు తెలియజేసే ప్రయత్నం చేసిండ్రు. అభంగం ముందుకు వెళ్ళేటప్పుడు విఠల భజన తీసుకొని మనం ముందరికి వెళ్దాం. విఠల Hey!
దేవపూడి నాచే పాండురంగ. భగవంతుడు ఎక్కడ ఉంటాడంటే భజన లోపలనే ఉంటాడు. ఆయనకు భజన అంటే అత్యంత ప్రీతి. ఆయన కీర్తనలు అంటే అత్యంత ప్రీతి. కాబట్టి అన్నమాచార్యులు లాంటి ఎంతోమంది మహాపురుషులు ఇప్పటికీ ప్రసిద్ధి లోపల ఉన్నారు. మనకు వారకరి సంప్రదాయం లోపల కూడా ఇదే ప్రమాణం కదా. నామదేవ్ మహారాజ్ కీర్తన చేసేటప్పుడు సాక్షాత్తు భగవంతుడు వచ్చి నడుముకు చేతులు పెట్టేసేసి నాట్యం చేస్తుండేనంట. అంత సంతోషం ఉన్నది భజన. కాబట్టి ఈరోజు సంత గజానన్ మహారాజ్ గారి జీవన చరిత్ర చెప్పుకోవాలి మనం. ఇంతకుముందు సంత గజానన్ మహారాజ్ గారు లాంటివంటి ఎంతోమంది సాధు సంతులు మనకు ఏ పనిని అప్పగించి వెళ్ళారు అన్న విషయాన్ని మనం చింతనం చేసినాం. అది మనం ఏం చెయ్యాలి అంటే ఇక్కడ నుంచి వినాలి, ఇక్కడ నుంచి వదిలిపెట్టాలి. లేకపోతే లేచిన తర్వాత బట్టలు ఎట్లా జాడించుకుంటామో అట్లా జాడించుకొని వెళ్ళిపోవాలి. ఇది కాదు. శ్రవణం, మననం ఇవి రెండు ఉండాలి. శ్రీ సంత గజానన్ మహారాజు గారు 1878లో షేగావ్ గ్రామంలో ఒక చెట్టు కింద ప్రకటనమయ్యిండ్రు. ఆ గ్రామానికి చెందినటువంటి ఒక షావుకారు ఆ వైపు నుంచి వస్తూ ఉంటే ఆయన దర్శనం జరిగింది.
మొట్టమొదటిసారిగా శ్రీ సంత్ గజానన్ మహారాజ్ గారి దర్శనం ఏ విధంగా జరిగింది అంటే, ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇంట్లో దావత్ ఉండే. ఆ కాలం లోపల మంచిగా పోలేలు, నెయ్యి, అన్నము, కట్టుచారు ఇవి ఉంటుండే. ఈ కాలం లోపల చికెను, మటను, దారు, ఇంత తేడా ఉన్నది ఆ కాలంకి ఈ కాలం. మనం పోలేలు చేసినామంటే ఎవరు దావత్తుకు రారు. మీరు పోసి చూడండి, అన్ని కొత్త ముక్కలు కనిపిస్తాయి సగం కంటే ఎక్కువ. ఈ విధంగా దావత్ అయింది. ఊర్లో అందరూ వచ్చిండ్రు, తిన్నారు. విస్తారాకుల లోపల మంచిగా పంక్తి భోజనం ఉంటుండే. ప్లేట్లు పట్టుకొని అడుక్కునే పరిస్థితి ఆ టైం లోపల లేకుండే. విస్తార్లన్నీ తీసేసి బయట పాడేసిన తర్వాత శ్రీ సంత్ గజానన్ మహారాజ్ గారికి ఆకలేసింది. సాధు సంతులు ఈ లోకంలో ఉండి లేనట్టు ఉంటారు. దేహి అయి విదేహి అయి ఉంటారు వాళ్ళు. అందరికీ కనిపించడానికి ఇదే దేహం కనిపిస్తుంది, కానీ అంతరాత్మికంగా వాళ్ళు విదేహీ స్వరూపం లోపల ఉంటారు. ఈ ప్రపంచంతో కానీ వాళ్లకు ఎటువంటి సంబంధం లేనట్టు ఉంటారు. వాళ్ళు ప్రతి ఒక్క వస్తువులో భగవంతుణ్ణి దర్శించుకుంటారు. అలాంటి స్థితి లోపల శ్రీ సంత్ గజానన్ మహారాజ్ గారు ఆ రోజు దర్శనం ఇచ్చిండ్రు. ఉష్టల్ లోపల ఉన్నటువంటి విస్తారాకులు అక్కడ పడ్డాయి. ఆయన కాకలేసింది. విస్తారాకుల లోపల మిగిలింది ఏదైతే ఉన్నాడో అది తింటున్నారు ఆయన. ఆ దర్శనం జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ షావుకారు కనిపించింది. చూడడానికి మహాన్ తేజోపుంజం లాగా ఉన్నాడు. సాధుసంతుల స్వరూపం ఆ విధంగానే ఉంటుంది. మనలాగా వాడిపోయిన ముఖాలు ఉండవు వాళ్ళవి. ఎందుకంటే వాళ్ళు యోగం లోపల మునిగి తేలుతూ ఉంటారు. క్షణక్షణం భగవంతుని నామచింతన లోపల మునిగి తేలుతూ ఉంటారు. మనం గమనిస్తాం, కొంతమంది భగవంతుని అనుష్ఠానాన్ని నిరంతరం అనుష్ఠించే వాళ్ళ హావభావాలు కానీ వాళ్ళ ముఖ వర్చస్సు కానీ చాలా మనకంటే డిఫరెంట్గా ఉంటుంది. మనం ఏమంటాం, నీకు చూస్తే దేవుని చూసినట్టు అనిపిస్తుంది, మీ ముఖం లోపల ఏదో కాంతి ఉన్నది, మీ ముఖం లోపల ఏదో కళ ఉన్నది. భగవంతుని చింతనలో, ఆధ్యాత్మిక జీవనంలో అంత శక్తి ఉన్నది. ఒక బీడీలు సిగరెట్లు తాగేటోని ముఖం వేరు ఉంటుంది, తాగుబోతు ముఖం వేరు ఉంటుంది. మనం ముఖం చూడగానే గుర్తుపడతాం వీడు తాగుబోతున్నాడని. భగవంతుని అనుష్ఠానం చేసి ప్రతిరోజు భగవంతుని సేవ చేసుకుంటూ శ్లోకాలు కానీ లేకపోతే పఠనం కానీ జపము తపము భగవంతుని ఆరాధన చేసేవాడి ముఖ్య వర్చస్సు చాలా వేరుగా ఉంటుంది. అలాంటి సాధు సంతులు అయితే ఈ ప్రపంచం లోపల ఉన్నటువంటి చరాచర జీవకోటి లోపల భగవంతుణ్ణి చూసి వాళ్ళు క్షణక్షణం ఆయన లోపల నిమగ్నమైపోయి ఉంటారు. వాళ్ళ స్వరూపం ఇంకా ఏ విధంగా ఉంటుండొచ్చు. చూడడానికి ఆకారం అంత చక్కగా ఉన్నది, కానీ భుజించేది ఎంగిలి. ఆయనకేం అర్థం కాలేదు. ఇటువంటి స్వరూపము ఇక్కడ ఇట్లాంటి స్థలం లోపల కూర్చొని ఈ భోజనం చేస్తున్నాడు. దగ్గర పోయి అడిగింది, చూడడానికి మహాన్ పురుషుల్లాగా ఉండ తండ్రి, ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చిండ్రు? గజానన్ మహారాజ్ గారు ముఖం చూసిండు, నవ్వి తన పని తాను చేసుకుంటున్నాడు. తినడం అయిపోయింది, తాగడానికి నీళ్లు కావాలి. చుట్టుప్రక్కల ఎక్కడ చూస్తే కూడా నీళ్లు లేవు. అప్పుడు ఆయన ఉన్నటువంటి కాలం సేగావ్ గ్రామం లోపల వర్షాలు లేకుండా నీటి చుక్క దొరకనటువంటి పరిస్థితి. చుట్టుముట్టు ఎక్కడ చూస్తే కూడా నీళ్లు దొరకకపోతే ఒక పశువుల పాక లోపల బర్రెలు కానీ ఆవులు కానీ తాగిన తర్వాత ఏదో కొంచెం మిగిలిన నీళ్లు నేలకు అంటుకొని ఉండే. సంత్ గజానన్ మహారాజ్ గారు వెళ్ళిండ్రు, డైరెక్ట్గా మూతి పెట్టేసేసి ఆ నీళ్లు తాగుతున్నారు. అర్థం కాలేదు షావుకారికి, ఏం జరుగుతున్నది ఇక్కడ, ఇది ఎట్లా సాధ్యం? చూడడానికి ఇట్లాంటి తేజోపుంజం, కానీ ఆయన చేస్తున్నటువంటి కార్యం ఇది ఉన్నది.
పిచ్చోళ్ళు అందామా అనడానికి ఆస్కారం లేదు. ఆయన స్వరూపం అటువంటిది. ఊంచ నీచ కాహి నేనే భగవంత తిష్ట భావ భక్తి దిక్కు. సాధు సంతులకి ఇది ఊంచము ఇది నీచము అనేటి భేదభావమే ఉండదు. అన్నింటి లోపల భగవంతుని స్వరూపాన్ని దర్శనం చేసుకుంటారు. ఇది ఎట్లా సాధ్యం? ఇది మనకు సాధ్యమవుతుందా? ఆయన చేసిండనే మనం ఎంగిలి తిండి తినగలుగుతామా? లేదు. ఆయనలాగా బురద నీళ్ళు మనం తాగగలుగుతామా? తాగలేము. ఈ దృష్టాంతం శిష్యునికి కనిపించినప్పుడు ఆయన లోపట ఉదయించినటువంటి ప్రశ్నను, ఆ సందేహాన్ని నివృత్తి చేయడానికి శ్రీ సంత గజానన మహారాజు గారు కొన్ని రోజులు గడిచిన తర్వాత వీడి లోపల ప్రశ్న వీడిలోనే ఉంది. ఒక సంతు మాత్రమే, ఒక గురువు మాత్రమే మన మనసు లోపల ఉన్నటువంటి విషయాన్ని గుర్తించగలుగుతాడు. నేను ఎప్పటికంటాను, ఈ కాలం లోపల చాలామంది యువత, వాళ్ళు మగపిల్లలుండని ఆడపిల్లలుండని, మరీ చెప్తున్నాను, ఇక్కడ ఉంటే యువత వచ్చి ఉంటే ఒక విషయాన్ని గమనించండి. ఈ భూమిపైన మన హితాన్ని కోరేవారు ముగ్గురు: తల్లిదండ్రులు, గురువు, మూడోది భగవంతుడు. వీళ్ళు తప్ప ఏ లవర్స్ కూడా మన హితాన్ని కోరరు. మీ ఆడపిల్లలు ఈడ రాలేరు. మన హిందూ ధర్మం లోపల అతిపెద్ద రోగం ఏదైనా ఉన్నదంటే ఇదే. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏవైనా ఉన్నారా అంటే అందరూ 50-60 సంవత్సరాల వాళ్ళే వస్తారు, కానీ 15 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ రారు. ఎందుకు రారు? వాళ్ళ తల్లిదండ్రులు తొలకరారు. ఎందుకు తీసుకురారు? మా పిల్లలు చెప్పిన మాట వినరు. ఎందుకు ఆ జన్మ? మన కడుపు లోపల పుట్టిన పిల్లలు మన మాట వినకపోతే మనదేం జన్మ? వాళ్ళకి ఆ మాత్రం కంట్రోల్లో పెట్టకపోయిన తర్వాత మనం తల్లిదండ్రులం ఎట్లయితాం? నువ్వు చెప్పిన మాట నీ పిల్లవాడు వింటలేడంటే అంతకంటే హీనమైన బ్రతుకు ఇంకొకటి ఏది కూడా లేదు. నా చెప్పిన పిల్లలు చెప్పింది వినాలి. ఇంచుమించు నా తండ్రి వయసు ఉన్నవాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు. నేను స్వయంగా నా తండ్రికి కూడా నేను చూసినాను. వాళ్ళు పెళ్ళయి, వాళ్ళ పిల్లలు పుట్టి, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కూడా అయిపోతాయి, కానీ వాళ్ళ తండ్రి మాట జవదాటారు. వాళ్ళ తండ్రిది శబ్దం వినిపించిందంటే ఆ వయసు లోపల కూడా ఆ వయసు వాళ్ళు భయపడ్డ రోజులు ఉండే. మరి ఇప్పుడు సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఈ వయసు పిల్లలు తల్లిదండ్రులకు ఎదురుబడి కొడతారు. వాళ్ళు కొడితే వీళ్ళు నవ్వుతారు. ఏం సంస్కారం ఇస్తున్నాం మనం మన పిల్లలకి? ఎక్కడ తప్పు జరుగుతున్నది? మనం చంటి పిల్లగా ఉన్నప్పుడు మనకు తల్లిపాలు దాపాలంటే మనకు బెజార్. ఇక్కడ ఇంకా పల్లెటూర్లలో ఆ సమస్య లేదు. పట్టణాల లోపల అయితే ఫిగర్ పాడైపోతుంది పిల్లలకు పాలు దాపితే. మెయింటైన్ చేయాలి మేము, మా బాడీ మెయింటైన్ చేయాలి. పిల్లలకు పాలు ఇయ్యం మేము, బాటిల్ పాలు. ఇప్పటికీ పల్లెటూర్ల లోపల కూడా వచ్చినటువంటి రోగం ఏదైనా ఉన్నదంటే తినేటప్పుడు నా కథలు చెప్పము, నా ఆటలు లేవు, పాటలు లేవు. మొబైల్ ఫోన్ చేతి లోపల పెట్టేసేసి చోటా భీమ్ బొమ్మలు పెడతాము, బుక్కలు పెడతాము. ఏడికెళ్ళి మన పిల్లలు మన మాట వింటారు. తల్లులారా, ఒక్క మాట, నేను 2 పిల్లల తల్లిని. వాళ్ళకు తినబెట్టేటప్పుడు కొంచెం ఓపిక తెచ్చుకోండి. ఓపిక తెచ్చుకోండి. అక్కపక్క వాళ్ళు మాట్లాడడానికి వస్తే మనము గంటల కొద్ది సమయాన్ని వెచ్చిస్తాం. దేనికి? వీళ్ళై నిందలాడడానికి, అంతే, వేరే దానికి ఏం కాదు. మనా సజ్జన భక్తి పంతేచి జావే తరి శ్రీహరి పావిజేతో స్వభావే జని నిందతే సర్వసోడోని ద్యావా జని వందతే సర్వభావే కరావా. సమర్థుల వారు అన్నమాట ఇది. మానవుని జీవితం లోపల 90% జీవితము మంది విషయాలు మాట్లాడడం లోపలనే గడిచిపోతున్నది. మంది విషయాలే.
మా ఆడవాళ్లకు ఎంతసేపు అది ఆ చీర ఏడ తెచ్చుకున్నదో, ఈ చీర ఏడ తెచ్చుకున్నదో, అది రేట్ ఎంత ఉన్నదో, ఏ షాపింగ్ మాల్లో తెచ్చుకున్నదో, అది ఇంత వగలబడుతుందో అంత వగలబడుతుందో, అక్కడ పోయింది ఇక్కడ పోయింది, ఎన్ని పనికి మాలిన మాట్లాడతారు అంటే 0% నాలెడ్జ్. ఇంత ఇంపార్టెంట్ విషయాల లోపల మన పిల్లలకి మనము కథలు చెప్పుకుంటా బుజ్జగించుకుంటా తినిపివ్వడము మనకు చాలా కష్టమైన పని. వాడి చేతి లోపల మొబైల్ ఫోన్ పడేసేసి ప్లేట్ లోపల అన్నం పెడితే వాడు గాబర్ అయిపోయి తింటా ఉంటాడు. ఆ తిండి ఎక్కడ పోతుందో, వాడి దృష్టి ఎక్కడనో, వాడి తిండి ఎక్కడనో, వాడి బుద్ధి ఎక్కడనో. నేను సైంటిఫిక్ కారణాలు ఇప్పుడు ఇక్కడ చెప్పడానికి సమయం లేదు, అంత సమయం నేను తీసుకోను కూడా. మీరు తెలుసుకోండి. మొబైల్ ఫోన్ లోపల మనం సినిమాలు షార్ట్ వీడియోలు చూసుకుంటూ నవ్వుకుంటూ కూర్చునే బదులు మొబైల్ ఫోన్ చూసుకుంటూ అన్నం తింటే దాని ప్రభావం మన మెదడు పైన ఏ విధంగా పడుతుంది అనేది మీరే సెర్చ్ చేయండి, మీరే చూడండి. విజ్ఞానాన్ని మంచి పనులకు ఉపయోగించడానికి ప్రయత్నం చేద్దాం. ఆ మొబైల్ ఫోన్ తయారు చేసినోడు పాపం అంత సన్నం వైర్లు లోపట అంత జాగ్రత్తగా ఒకదానికొకటి అంటించి అందులోపట మన ప్రపంచాన్ని ఈ విశ్వాన్ని చూపించడానికి వాడు కష్టపడి తయారు చేసిందంటే మనం షార్ట్ వీడియోలు చూసుకుంటా పనులకి ఇచ్చడానిక? వాడి కష్టాన్ని మనం ఎట్లా వృధా పోనిచ్చుదాం? కొద్దిగా పనికొచ్చే పనులు చేద్దాం. కాబట్టి పిల్లలకు మొట్టమొదటిగా సంస్కారం ఇవ్వాలి. అది తల్లి చేతి లోపలనే ఉన్నది. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి కథలు, రామాయణం మహాభారతం కథలు మనకు తెలియని అంటూ ఏవూ లేవు. మనకు చాలా విషయాలు తెలుసు కానీ చెప్పం. ఒకప్పుడు చందమామ కథలు చెప్పుకుంటా, పిట్టలకు చూపెట్టుకుంటా, చెట్లకు చూపెట్టుకుంటా, కుక్కలకు చూపెట్టుకుంటా అన్నం తినిపిస్తుండే తల్లి. ఈరోజు మొబైల్ ఫోన్ చూపించుకుంటాం మనం అన్నం తింటున్నాం. వాడు 10వ తరగతి రాగానే వాడి కాలేజ్ టైం కావడాన్ని మనకు మార్కులు ఎక్కువ రావాలి, వాడు కాలేజ్ లోపల ఫస్ట్ రావాలి, వానికి ర్యాంకు రావాలి, వానికి సీటు దొరకాలి, అన్నీ ఫ్రీగా జరిగిపోవాలి. వాందేం దోషం లేదు, దోషం తల్లిదండ్రులది ఉన్నది. ఈ కాలం లోపల పిల్లల భవిష్యత్తు పాడు కావడానికి బయట దోస్తాన్ని ఖరాబు చేస్తలేదు, స్వయంగా వాళ్ళ తల్లిదండ్రులే శత్రువులుగా మారిపోయి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారు మొబైల్ ఫోన్ అలవాటు చేసి. కాబట్టి దాన్ని మొదలు తీసిపారేయండి. ఈ విధంగా శ్రీ సంత్ గజానన్ మహారాజ్ గారు ఉష్టం తింటుంటే అది అంతా గమనించినటువంటి ఆయన వీడి లోపల ఒక ప్రశ్న ఉదయించింది కదా, ఈ ప్రశ్నను నేను నివృత్తి చేయాలి. ఈ పని సాధు సంతులు చేస్తారు. తుమి సంత మాయ బాప కృపావంత. సాధు సంతులు తల్లిదండ్రుల్లాగా మన మనసు లోపల ఉన్నటువంటి విషయాన్ని గ్రహించుతారు. దాన్ని నివృత్తి చేసే శక్తి కేవలం సాధు సంతులకు మాత్రమే ఉన్నది. వీడి లోపల ఈ ప్రశ్న ఉన్నది కదా, ఎన్ని రోజుల నుంచి వీడు తటపడాయిస్తున్నాడు ఈ ప్రశ్నకి సమాధానం దొరకక. కాబట్టి ఈరోజు సందేహ నివృత్తి చేయాలి అని శ్రీ సంత గజానన్ మహారాజ్ గారు వాడికి ఒక ముంతనే అంటారు కదా ఇక్కడ కూడా, వాడికి ఒక ముంత చేతికి ఇచ్చేసేసి ఆ బురద లోపల ఉన్నటువంటి నీళ్లను నువ్వు తీసుకొని రా. మళ్ళీ ఈయనకు పెద్ద ప్రశ్న, మొన్న లేవని తాగిండు, ఈరోజు మా ఇంట్లో ఇన్ని నీళ్ళు ఉన్నాయి కదా గురుగారు, మంచి నీళ్ళు మా ఇంట్లో ఉన్నాయి, నేను ఇస్తా, అవి తాగండి. ఆ రోజు అంటే లేని పరిస్థితుల్లో మీరు తాగిండ్రు కదా, ఈరోజు మీ సేవ చేయడానికి నేను సదా సిద్ధంగా ఉన్నాను. లేదు, నాకు అవే నీళ్ళు కావాలి. సరే, గురువు గారి మాట జవదాటక ఆ శిష్యుడు పోయి ముంత లోపట అదే బురద నీళ్ళను తీసుకొని పైనకు తీసిన తర్వాత అవి స్వచ్ఛమైన తాగునీటిగా ముంత లోపల జరిగింది. మనకు జరుగుతుందా ఇట్లా? ఎందుకు జరగదు? మన లోపల ఒకటే బుద్ధి ఏంటిదంటే భగవంతుణ్ణి 100% మనము విశ్వాసం చేయము. కష్టం లోపల కూడా సుఖం లోపల కూడా భగవంతుణ్ణి నామచింతన చేసేవాళ్ళు, భగవంతుణ్ణి స్మరించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ. 99% కంటే కూడా లేరు. సుఖం వచ్చినప్పుడు నేను నేను నేను
నేను ఇల్లు కట్టినా, నేను ఇన్ని సంపాదించినా, నేను అన్ని సంపాదించినా, నేను ప్లాట్ కొన్నా, నా బిడ్డకి ఇంత పెళ్లి చేసినా, నా బిడ్డకి ఇంత కట్నం ఇచ్చినా, గ్రాండ్గా చేసిన. ఎవరు? నేను. సుఖం లోపల కూడా నేను, దుఃఖం వచ్చినప్పుడు నువ్వు. దేవుడు మంచోళ్ళకి తెచ్చి పెడతాడు కష్టాలు, ఆయనకేం పని లేదు. మరి మంచోళ్ళ మీద అందరి మీద పగబట్టి కూర్చున్నాడు దేవుడు. ఇది మన నమ్మకం. దేవుడు మంచోళ్ళకు కష్టాలు తెచ్చి పెడతాడు అనేది మన నమ్మకం. సుఖానికి సంబంధించిన విషయాలన్నీ మనం చేసుకుంటాము, కష్టం దగ్గరకు వచ్చేసేస్తే భగవంతుని మీద వేస్తాం. ఇది మన భక్తి. ఇలాంటి భక్తి దగ్గర బురద నీళ్ళు మంచి నీళ్ళుగా ఎట్లా మారడానికి సాధ్యం? కష్టం లోపల, సుఖం లోపల, మంచి లోపల, చెడు లోపల, ఉటత బైసత ఖాత జవత నానా ఉపభోగ భోగత నామచింతన కరావే అని అంటారు సమర్థుల వారు. లోపల మీరు ఎట్లాంటి సమయం లోపలైనా ఉండండి. జగద్గురు తుకారాం మహారాజ్ గారు అంటారు, భార్యాభర్తలు ఏకాంతం లోపల గడుపుతుండేటప్పుడు కూడా భగవంతుని నామచింతన చెయ్యాలి. మన లోపల కొంతమందికి ఒక ఆలోచన తప్పున్నది. భార్యాభర్తలు ఏకాంతంలో ఉండే కార్యం అది అపవిత్ర కార్యము అని, అది తప్పు పని అని అనుకుంటారు చాలామంది. కానీ అది సృష్టి యజ్ఞం, అది అపవిత్రం ఎప్పటికీ కాదు, అది పవిత్రం, అది పవిత్ర కార్యం. అలాంటి పవిత్ర కార్యాన్ని మీరు నిర్వహించేటప్పుడు భగవంతుని నామచింతన చేసుకుంటూ మీ పడక గది లోపట ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి లేకపోతే సాధు సంతుల పటాలను మీ పడక గది లోపల ఉంచుకోండి. శ్రీరామచంద్రుని పటం ఉంచుకోండి, శ్రీకృష్ణ పరమాత్ముని పటం ఉంచుకోండి. శ్రీకృష్ణ పరమాత్ముని పటం అనగానే మన హిందువుల లోపల ఎంత నీచమైన ఆలోచనలు వస్తాయంటే, ఆయన 16,000 మంది భార్యలకు పెళ్లి చేసుకున్నాడు. ఒకవేళ ఆయన ఫోటో మేము మా బెడ్రూమ్ లోపల పెట్టుకున్నాం అనుకో, కృష్ణునిలాగానే రోజు ఒక ఆడదంతో తిరిగేవాడు మాకు పుడతాడేమో అన్నటువంటి దుర్బుద్ధి మనది. శ్రీకృష్ణ పరమాత్ముడు 16,000 మంది భార్యలకు పెళ్లి చేసుకున్నాడు అంటే 16,000 మంది భార్యల దగ్గర ఒకే క్షణంలో 16,000 రూపాయలు తీసుకొని ఆయన వెళుతుండే. ఆ శక్తి మనకుందా? తన చిటికిన వేలు లోపల 7 రోజులు గోవర్ధనగిరి పర్వతాన్ని చిటికిన వేలు లోపల వేలుపైన ఆధారంగా చేసి నిలబడ్డాడు. ఆ శక్తి మనకున్నదా? శ్రీకృష్ణ పరమాత్ముడు మహాభారతం అనేటువంటి కురుక్షేత్ర యుద్ధాన్ని ఆయన చేతి మీదుగా జరిపించాడు. ఆ శక్తి మనకున్నదా? ఇప్పటికీ ఇన్ని వేల సంవత్సరాలు గడిచిపోతున్నా కానీ భగవద్గీత మన సనాతన ధర్మానికి ఒక పవిత్ర గ్రంథంగా, మన సనాతన హిందువులకందరికీ మార్గనిర్దేశం చేసే గ్రంథంగా భగవద్గీత ఉన్నది. అలాంటి భగవద్గీతను శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునికి నిమిత్తంగా చేసుకొని సమస్త జీవకోటికి ఉపదేశం ఇచ్చిపోయిండు. ఆ శక్తి మనకున్నదా? ఇది శ్రీకృష్ణుని స్వరూపం. కాబట్టి ఈ విధంగా సంసారం చేయాలి. అయితే మన భారతదేశానికి, ఈ పుణ్యభూమికి, ఈ పుణ్యభూమి సాధు సంతులతోని మీరు చూడండి, అమెరికా లోపల ఏ దేవుడు పుట్టిండు? రాముడు, కృష్ణుడు, దత్తాత్రేయుడు, ఇంకా ఎన్ని మనము ఎంతమంది 33 కోట్ల దేవతలు అని అంటాం కదా. ఎంతమంది పుట్టిరు అమెరికాలో కానీ, ఇంకా ఏ దేశంలో కానీ, ఇంకా ఏ దేశంలో కానీ. ఒక్క భారతదేశం లోపల మాత్రం కొన్ని లక్షల మంది సాధు సంతులు, లక్షల మంది వీర జవానులు, లక్షల మంది స్వాతంత్ర సమరయోధులు, లక్షల మంది సంఘ సంస్కర్తలు. ఇది పుణ్యభూమి. భరతుడు పరిపాలించిన భారతదేశం మనది. తరతరాల వారసత్వ సంపద మనకున్నది. అరులు చాచి ఆశించే అవసరమేమున్నది? అంతకన్నా హీనమైన బ్రతుకింకేమున్నది అని అంటారు. మనం ఇన్ని సంవత్సరాల నుంచి ఇదే తప్పు చేసుకుంటూ వచ్చినాం. మన భారతదేశం మనకు గొప్పగా అనిపించేది, అమెరికా చాలా గొప్పగా అనిపిస్తుంది.
జర్మనీ చాలా గొప్పగా అనిపిస్తుంది, ఆస్ట్రేలియా చాలా గొప్పగా అనిపిస్తుంది. మన పిల్లలు ఇక్కడ చదువుకొని అక్కడ జాబులు చేయడానికి పోతే ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు ఎంత గొప్పగా చెప్పుకుంటారంటే నా కొడుకు జర్మనీలో ఉంటాడు, నా కొడుకు అమెరికాలో ఉంటాడు, నా కొడుకులు ఆస్ట్రేలియాలో ఉంటాడు. రేపటికి నువ్వు చచ్చిపోయిన తర్వాత వాడు నీకు మన్నేయడానికి కూడా రాడు, రేపటికి నీకు మన్నేయడానికి కూడా రాదు. మొన్న జరిగిన విషయము, ఇంచుమించు ఆ ఇద్దరు తల్లిదండ్రులు చనిపోయి 20 రోజులు, నెల అవుతున్నది. ఒకటే గది లోపట కేవలం తల్లి 3 నెలలు, 90 డేస్, 3 నెలలు అవుతుంది. ముందుగా తండ్రి చనిపోయిండు, అక్కడనే కుళ్ళిపోయిండు, అక్కడనే అస్థిపంజరం అయిపోయింది. వాడి రక్తము, వాడి చర్మము అంతా ఆ బట్టలకు మెత్తుకొని పోయి ఆ బట్టలన్నీ చీకిపోయినాయి. ఆ తర్వాత భర్త చనిపోయినటువంటి శవం అట్లనే ఉన్నది, అది చెడిపోతున్నది, ఆ కండ్లారా ఆ తల్లి చూస్తున్నది. అట్లాంటి పరిస్థితి చూసుకుంటూ ఈమె చచ్చిపోయింది. 90 రోజులు అవుతున్నది, చూసేటోడు దిక్కులేడు. ఈ 90 రోజుల లోపల ఒక్కసారి కూడా ఆ పిల్లలు ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడలేరు. కారణం ఏంటిది? అమెరికా డబ్బు కావాలి, మనకి ప్రాపర్టీ కావాలి, పిల్లల సంస్కారం వద్దు, మనకి మన సంస్కృతి వద్దు, మన సంప్రదాయాలు వద్దు, మన దేశము వద్దు, మన ధర్మము వద్దు, డబ్బు కావాలి అంతే. చెప్పుకోవడానికి గొప్పదనం కావాలి మనకు. అహంకారం అహంకారం అహంకారం. సాధు సంతులు ఇది బోధించిండ్రు మనకు, దీన్నే పక్కకు పెట్టమన్నారు. ఇదే కదా మనం అభంగాలలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అనుభవం ఉన్న వాళ్ళే ఉన్నారు. అహంకారాన్ని వదిలిపెట్టేసేయాలి, స్వార్థాన్ని వదిలిపెట్టేసేయాలి, బుద్ధి నిర్మలంగా ఉంచుకోవాలి, భగవంతుని స్వరూపాన్ని గుర్తించాలి, సమాజ సేవ చేయాలి, పరోపకారం ఉండాలి, అన్నీ ఉండాలి, మనం చేయొద్దు. ఛత్రపతి శివాజీ మహారాజ్ పుట్టాలి, కానీ మన ఇంట్లో మాత్రం పుట్టొద్దు. నా కొడుకు ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా కావద్దు, నేను అహిల్యాబాయి హోల్కర్ కావద్దు. అంత రిస్క్ లోపల ఓడబడాలి, పణం పోతుంది. ఒకవేళ ఆ రోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు గనక ఆ విధంగా ఆలోచించి ఉంటే ఈరోజు మన బ్రతికేమవుతుందో ఒకసారి ఊహించుకోండి మీరే. మామూలు బలిదానం కాదు, సాధు సంతులది కానీ, రాజులది కానీ, లేకపోతే ఇంకా ఎంతోమంది స్వాతంత్ర సమర యోధులది కానీ, 200 సంవత్సరాలు పరిపాలించినటువంటి బ్రిటిషులను తరిమి కొట్టడానికి 7,70,000 చిల్లర మంది, ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు వాళ్ళు బలిదానం చేసిండ్రు. ఈరోజు ఈ దేశాన్ని మన చేతికి అప్పగించిండ్రు. ఆలోచన చేయండి. ధర్మయుద్ధం లోపల, కురుక్షేత్ర యుద్ధం లోపల అదే ధర్మాన్ని రక్షించడానికి ఎన్ని లక్షల మంది చనిపోయారు, ఎన్ని గుర్రాలు చనిపోయినాయి, ఎన్ని ఏనుగులు చనిపోయినాయి, ఎంతమంది సైనికులు చనిపోయారు, ఎన్ని కుటుంబాలు అనాథలైపోయినాయి. ఎవరి కోసం చేసిండ్రు? ధర్మం కోసం చేసిండ్రు. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు చేసింది స్వధర్మం కోసం. ఆధ్యాత్మికం అంటే కేవలం భజన చేయడం కాదు, ఆధ్యాత్మికం అంటే కేవలము కీర్తనలు చేయడం కాదు, ఆధ్యాత్మికం అంటే కేవలం పోతి పురాణాలు నియమానికి చదవడం కాదు, ఆధ్యాత్మికం అంటే తులసి మాలలు 2 3 4 వేసుకోవడం కాదు, ఆధ్యాత్మికం అంటే బొట్లు పెట్టుకొని తిరగడం కాదు, ఆధ్యాత్మికం అంటే దేశం కోసం, ధర్మం కోసం మన ప్రాణాలనైనా లెక్క పెట్టకుండా బ్రతకాలి. సాధు సంతులు ఇదే చేసిండ్రు, వాళ్ళలాగా బ్రతకాలి, ఈ విధంగా బ్రతకండి అని చెప్పి మనకు మార్గాన్ని చూపెట్టిపోయిన వాళ్ళు సాధు సంతులు. జకారాంజలే గాంజలే వాళ్ళు అదే గమనించిండ్రు. సమాజం లోపల ఎక్కడ దుఃఖం ఉన్నది, సమాజం లోపల ఎక్కడ కష్టం ఉన్నది, సమాజం లోపల ఎక్కడ సమస్య ఉన్నది, ఆ సమస్యను గుర్తించి
ఆ సమస్యను నివృత్తి చేసి సమాజానికి ఒక చక్కటి మార్గనిర్దేశం చేసి మీరు ఈ విధంగా బ్రతకండి అని ఉపదేశం చేసిన వాళ్ళు సాధు సంతులు. శ్రీ సంత గజానన మహారాజు కూడా అదే చేసిండ్రు. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన లీలలు అగాధం. ఆయన ఎంతోమంది కష్టాలను ఆ కష్టాల నుంచి బయటపడేసిండ్రు. అది వాళ్ళ వ్యక్తిగత విషయాలు అనుకోండి, సామాజిక విషయాలు అనుకోండి, కొంతమందికి ఆర్థిక విషయాలను కూడా ఆయన లీలల ద్వారా ఎంతోమందికి కళ్యాణం చేసిన వారు శ్రీ సంత గజానన మహారాజు గారు. కాబట్టి ఈరోజు నేను ఈ అభంగం తీసుకోవడానికి కారణమే అది. సాధు సంతులు ఈ ప్రపంచం లోపల ఎటువంటి భేదం లేకుండా భేద భ్రమ అమంగళ, ఎక్కడైతే భేదం ఉంటుందో అక్కడ అమంగళం ఉంటుంది కానీ మంగళం ఉండదు. ఎక్కడైతే మనం భేదం అనేది చూపెట్టడం మొదలు పెడతామో అక్కడ మన అంతం మొదలవుతుందని తెలుసుకోవాలి. అది అమంగళకరమైన పదార్థమని శ్రీ సంతులు కానీ సాధులు కానీ మనకు ఆ విషయాన్ని నిరూపణ చేసిండ్రు. కాబట్టి ఇప్పటి నుంచి మన బుద్ధిలో పరివర్తన తెచ్చుకుంటారని ఆశిస్తూ అభంగంలోని 3వ చరణం దిక్కు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కోణాహి జీవాచ నగడమస్. అందరికీ మనం ఉపకారం చేసుకుంటూ పోయినాం అనుకోండి, చాలా కష్టం. ఒక తాగుబోతున్నాడు అనుకోండి, వాడికి రోజు పొద్దున లేవగానే తాగాలనిపిస్తుంది. నిజానికి వాడు సమాజానికి అపకారం చేసేవాడు, వాడి భార్యాబిడ్డలకి అపకారం చేసేవాడు, తల్లిదండ్రులకి అపకారం చేసేవాడు. వాడొచ్చి నీ దగ్గరకు వచ్చి ఒక 10 రూపాయలు 20 రూపాయలు 100 రూపాయలు అడిగిండు అనుకోండి, ఇస్తే అది అపకారికి ఉపకారం అవుతుందా? దాని ప్రతిఫలం వేరుగా ఉంటుంది. వాడికి మరింత పాడు కావడానికి మనం సహకరించిన వాళ్ళం ఉంటాం. ఇది తగదు, వీడి దగ్గర ఇది పనికిరాదు. కానీ కొంతమంది మనస్తత్వం వేరుగా ఉంటుంది. మనం దీనికోసం కొంచెం సైకాలజీ చదవాల్సి వస్తుంది అన్నమాట. కొంతమంది బుజ్జగించితే మాట వింటారు, కొంతమంది తిడితే మాట వింటారు, కొంతమంది కొడితే మాట వింటారు. కాబట్టి ఎదుటి వాళ్ళ మనస్థితిని గుర్తించి మనము వాడికి ఉపకారం చేయడానికి పోవాలి. శ్రీ సంత గజానన మహారాజు గారు ఇదే విధంగా గ్రామం లోపల వెళుతూ ఉంటే ఆ గ్రామం లోపల పటేలు ఉంటారు. ఆ పటేల్ లోపల ఆ సమయం లోపల ఇదే పరిస్థితి, నీళ్ల కష్టం. పటేలు ఆ గ్రామం లోపల ఉన్నటువంటి వాడి చేనులో ఏదో బోర్ వేసినప్పుడు కొన్ని నీళ్లు పడతా ఉంటాయి. నీళ్లు వాడు మాత్రమే వాడుకోవాలి, ఊళ్ళో ఎవరికి ఇచ్చేవాడు కాదు. ఇట్లాంటి బుద్ధి మన దగ్గర కూడా నేను కొంతమందికి చూస్తూ ఉంటాను. నేను చెప్పను, ఎవరనేది చెప్పను. ఒక ఇంట్లో గమనించిన, వాళ్ళ ఇంట్లో పల్లెటూర్ల లోపల ఇంటింటికి బోరు ఉండడం కొంచెం తక్కువని. గవర్నమెంట్ నీళ్ళు ఉంటే ఇంటింటికి నల్లలు ఉంటాయి, కానీ ఇంట్లో బోరు కొట్టడం చాలా తక్కువ. వాళ్ళ ఇంట్లో బోర్ ఉన్నది. వాళ్ళు బోర్ ఆన్ చేసిన తర్వాత నీళ్లు నిండిపోయినాయి, పైన ట్యాంకు నిండిపోయింది. పైన ట్యాంక్ నిండిపోయిన తర్వాత ఆ నీళ్ళు ఏంటి అంటే నల్ల నుంచి వెనకకు పోయి వేరే వాళ్ళ ఇంటి వాకిట్ లోపల పడతాయి అన్నమాట. వేరే వాళ్ళ ఇంటి వాకిట్ లోపల పడితే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ బకెట్లు వాళ్ళ కడవలు ఏవైనా తీసుకొని వచ్చి ఆ నీళ్లు నింపుకుంటూ ఉంటారు. నేను స్వయంగా నా కంటితో చూసిన విషయం చెప్తున్నా. ఆ ఊర్లో ఆ ఇంట్లోపల పెద్ద మనిషి పైనకెళ్ళి ఆ దృశ్యం చూసిన తర్వాత మా నీళ్లు వాడు నింపుకుంటున్నాడు. అట్టెట్లా కలుస్తుంది? బోరు నేనేసిన, బోరుకి వేయడానికి పైసలు నాయి, జాగా నాది, నీళ్లు నాయి, వేరొనికి ఎట్లా ఇవ్వాలి? ఆ పుణ్యాత్ముడు పోయి వాళ్ళ బాత్రూమ్ లోపల ఎన్ని నల్లలు ఉన్నాయో అన్ని నల్లలు చాలు చేసేసాడు. ఎందుకంటే ఆ ట్యాంకులో నీళ్ళు ఇట్లా ఖాళీ కావాలి, కానీ అట్లా మాత్రం ఖాళీ కావద్దు. ఇది మన బుద్ధి. ఆ రోజు నేను అది చూసిన తర్వాత పరేషాన్ అయిపోయినా. ఇట్లా ఉంటారా జనాలు? పాడైపోవాలి కానీ వేరే వాళ్ళకు మాత్రం సహాయం చెయ్యొద్దు.
నేను నిన్ననే మా నాన్నగారితో చర్చ చేసిన. నేను డబ్బు సంపాదించాలి, ఎన్నైనా సంపాదించండి, భగవంతుడు మీకు ఎంత శక్తి ఇస్తే అంత డబ్బును సంపాదించండి. కానీ సంపాదించిన డబ్బు లోపల మీ కుటుంబంకి ఎంత వాడుకుంటారో వాడుకొని మిగిలింది ఏదైనా ఉంటే అది ఎక్కువగా కూడబెట్టకుండా కొంచెం సమాజం కోసం ఇవ్వండి. ఇలాంటి సప్తాహ కార్యక్రమాలు జరుగుతాయి, లేకపోతే ఏదో సమాజ ఉద్ధరణ కార్యక్రమాలు మా లాంటి వాళ్ళు చేస్తూ ఉంటారు. భిక్షాందేహి అని మీ దగ్గరకు వచ్చినప్పుడు సమాజ కార్యం కోసం ఒక 4 డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, లక్షలు కూడబెడుతున్నారు, బిల్డింగులు కడుతున్నారు, ప్లాట్లు కొంటున్నారు, అన్నీ చేస్తున్నారు, సమాజానికి మాత్రం ఒక్క పైసా ఖర్చు చేస్తలేరు. వాడి లోపల ఇంత స్వార్థం ఉన్నప్పుడు ఇదే స్వార్థాన్ని చూసుకుంటూ పెరిగిన వాళ్ళు వాళ్ళ పిల్లలు, ఇదే స్వార్థంతో ఆ తల్లిదండ్రులకు ఆ ఆస్తి కాకుండా ఈ ఉన్న 2-3 పిల్లలు నాకు సగము నీకు సగము అని తల్లిదండ్రులకు ఎంత కూడా ఉంచకుండా మొత్తం లాకేసుకొని 2 తల్లిదండ్రులకు అనాథలను చేసి పెడుతున్నారు. వాళ్ళకి ఏం మిగులుతలేదు, లేకపోతే ఆస్తుల కోసం తల్లిదండ్రులకే చంపేస్తున్నారు. ఇది స్వార్థం, ఇది జరుగుతున్నది దేశం లోపల. కాబట్టి ఇంత స్వార్థం వద్దు. ఇంత డబ్బు సంపాదించి కూడా మనము సమాజం కోసం, హితం కోసం ఉపయోగించకపోతే అది ఒకరోజు పాడైపోతుంది. నేను చిన్నగా ఉన్నప్పుడు వేమన పద్యాలు చదువుతుంటాను బాగా. నేను కొంచెం కర్ణాటకకు పోయిన తర్వాత ఈ తెలుగు పద్యాలన్నీ మర్చిపోగలుగుతున్నాను. అది ఏదో కూడబెట్టడం అని ఏదో పద్యం ఉంటుంది చూడండి, చీమలు పెట్టిన పుట్టలో పాములకి 20 మనం సంపాదించిందంట ఎవరి పాలవుతున్నది? పాముల పాలవుతున్నది. ఏ పాములు అనేటివి నేను ఇక్కడ చెప్పా, అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. మన భారతదేశం లోపల, మన చుట్టుపక్కల, మన పక్కలల్లా చాలా పాములు తిరుగుతున్నాయి. ఆ పాములు ఏ విధంగా మన ఆస్తులను కాజేయాలనో ఆ విధంగా కాజేయడానికి ఎదురు చూస్తూ ఉన్నాయి. ఓపెన్గా చెప్తానంటే చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి నేను చెప్పను. నా మాటలు అర్థమైన వాళ్ళు ఇక్కడ కొంతమంది ఉంటారు, అది మీరు సీక్రెట్గా చెప్పుకోండి. కాబట్టి ఆ పాములతోని జాగ్రత్త. సంపాదన చెయ్యండి, ఆ సంపాదించిన డబ్బు సమాజం కోసం ఉపయోగించండి, మీ పిల్లలకు మంచి సంస్కారం ఇవ్వడానికి ఉపయోగించండి. కాబట్టి कोणाही जीवाचा न घडावा मत्सर वर्म सर्वेश्वर పూజనాచే. సాధు సంతులు మనము ఎవ్వరి మనసును కూడా నొప్పించొద్దు, మాత్సర్యం మన లోపల ఉండొద్దు, ఒకడు చెడ్డగా కావాలని ఉండొద్దు. వాడు ముందలికి వెళ్తుంటే వాడికి ఎట్లా వెనుకకి లాగి పట్టాలి, వాడికి ముందలికి పోనీయకుండా మనకు ఆపాలి. ఈ లక్షణాలు నేను చాలా మంది లోపల చూస్తూ ఉంటా. చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. మనిషి యొక్క స్వభావం ఏముంటుంది అంటే, మనకు ఎంతసేపు ఇట్లా తెలుస్తుంది, ఇవి 3 ఏళ్ళు తెలివై. ప్రతి ఒక్కరు నా లోపల కూడా ఉండొచ్చు ఈ సమస్య. ఇట్లా మనకు తెలుస్తుంది. ఈ 3 ఏళ్ళు మనకు చూపిస్తున్నాయి, నిన్ను నువ్వు చూసుకో మొదలని. ఇది గమనించుకొని జీవనం కొనసాగించాలి. జ్ఞానేశ్వర Ram
జీవ భోగపావే. సృష్టి లోపల ఉన్నటువంటి సమస్త చరాచర జీవకోటి లోపల భగవంతుణ్ణి దర్శించే ప్రయత్నం ప్రతి ఒక్క మానవుడు చేయాలి. ఎప్పుడైతే ఈ విషయాన్ని మనం గ్రహించుతామో, ఒక చిన్న ఉదాహరణ చెప్పుకొని మనం కీర్తన తొందరగా ముగించేద్దాం. సమయం చాలానే అయింది, అభంగం పెద్ద ఉంది కాబట్టి. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, దీన్ని ముందు శోధించాలి. ఆ ఫోటో లోపల ఉన్నాడా, లేకపోతే గుడి లోపల ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడు ఎవరికి తెలియదు. భగవంతుడు నా లోపల ఉన్నాడు. నమ్ముతారా? కోపం వస్తుంది. ఈమెంది ఇంత అహంకారంతో దేవుడు ఆమె లోపల ఉన్నాడంట. దేవుడు నా లోపల ఉన్నాడని చెప్తే మీరు నమ్మరు, కానీ దేవుడు ఎవరిపై లోపల కన్నా వచ్చి దుంకుతున్నాడు అనుకో, అప్పుడు నమ్ముతారు. దేవుడు నా లోపల ఉన్నాడు, మీ అందరి లోపల ఉన్నాడు, చీమ లోపల ఉన్నాడు, కుక్క లోపల ఉన్నాడు, పంది లోపల ఉన్నాడు, ప్రతి ఒక్క చరాచర జీవకోటి లోపల, స్తంభం లోపల ఉన్నాడు లక్ష్మీ నరసింహస్వామి. ఈ విషయాన్ని చెప్పింది కేవలం సనాతన ధర్మం మాత్రమే. ప్రతి ఒక్క వస్తువు లోపట, ప్రతి ఒక్క జీవి లోపట పరమాత్ముని దర్శించమని చెప్పిన ధర్మం ఏదైనా ఉన్నది అంటే అది కేవలం సనాతన ధర్మం. ఏ విధంగా ఉన్నాడు, దీని గురించి నేను ఒక ఉదాహరణ ఎప్పటికి చెప్పాలి అని అనుకుంటా. ఈ దేహము నాది, నేను, నా చెయ్యి, నా కాలు, నా మొండెము, నా కడుపు, నా ముఖము, నా తల, నాది 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 అని అంటున్నాం కదా. ఈ చేతులు ఒకవైపు తీసి పాడేద్దాం, వేళ్ళు ఒకవైపు, కడుపు ఒక దిక్కు, కాళ్ళు ఒక దిక్కు, నెత్తి ఒక దిక్కు, కాళ్ళు ఒక దిక్కు. మన ఎంత శరీరం ఉందో అంత శరీరాన్ని నిరసించుదాం. అన్నీ ఎక్కడ తెంపేసేసి ఇక్కడ అంతా పడేసినాం అనుకోండి, నేను ఎక్కడుంది? అది కాలు, అది చెయ్యి, అది మొండెం, అది తల, అది ముక్కు, అది కాలు. అవి వస్తువులు కదా. మరి నువ్వెక్కడున్నావు అందులోపల? అది భగవంతుడు. ఈ అన్ని అవయవాలకు నడిపిస్తున్న శక్తి ఉన్నది చూడండి, అది భగవంతుడు. ఒక నాస్తికవాది నాతో ఒక మాట ఆడిండు. నాస్తికవాది అంటే దేవుని నమ్మనోడు అన్నమాట. ఈ శరీరం లోపల గాలి ఉంటుంది, ముక్కు నుంచి గాలి వస్తుంది పోతుంది, ఆ గాలి వస్తుంది పోతుంది కాబట్టి గుండె కొట్టుకుంటుంది, ఆ గాలి బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి శరీరం పడిపోతుంది, కాల పెట్టేస్తాం, బొంద పెట్టేస్తాం, అంతే. ఇక్కడ దేవుడు ఏడున్నాడు? నేను వాడికి ఒకటే ప్రశ్న అడిగిన. ఈ శరీరానికి నవరంధ్రాలు అనేటి 9 రంధ్రాలు ఉన్నాయి. గాలి శరీరం లోపల ఉంటే, గాలి ఒకప్పుడు బయటికి వెళ్ళిపోతే అది శవమైతే, ఈ నవరంధ్రాల నుంచి గాలి ఎప్పటికీ ఎందుకు వెళ్ళిపోతలేదు? వెళ్ళిపోవాలి కదా. వెళ్ళిపోయిన గాలి మళ్ళీ ఎందుకు వస్తుంది? చచ్చిపోయినప్పుడు మాత్రమే ఆ వెళ్ళిపోయిన గాలి వెళ్ళిపోతూనే ఉన్నది, ఎందుకు వస్తలేదు? ఆ గాలికి లోపల పట్టుకొని ఉంచుతున్న శక్తి ఏముంది? గుండెను 72 సార్లు మాత్రమే నిమిషానికి కొట్టుకోవాలి అని మెజర్మెంట్ చేసింది ఎవరు?
తిన్న ఆహారాన్ని లోపల జీర్ణం కావడానికి లోపల జఠరాగ్ని తయారు చేసింది ఎవరు? మనం తీసుకున్నటువంటి ఉచ్ఛ్వాస గాలిని ఒక నియంత్రణ లోపల ఉంచడానికి ఊపిరితిత్తులు, అందులోపల నాడీ వ్యవస్థను నిర్మాణం చేసింది ఎవరు? కాళ్ళ లోపట నరాలు, చేతుల లోపట నరాలు, మెదడు లోపట వెంట్రుకల లాంటి సన్నటి నాడీ వ్యవస్థ ఎవరు తయారు చేసిండ్రు? ఇది కేవలం మనుషుని లోపల కూడా కేవలం ఉన్నది అంటే చీమ లోపల, చీమ ఎంత చిన్న జీవి, దాని లోపల ఇవన్నీ జరుగుతాయి. ఎవరు చేసిండ్రు? నా లోపల దేవుడు ఉన్నాడా లేదా? మీ లోపల ఉన్నాడా లేదా? तुकामणे एक देहाचे అవయవో సుఖ దుఃఖ జీవ భోగ పావే. ఎప్పుడైతే ఈ సత్యాన్ని, ఈ వాస్తవాన్ని మనము గుర్తించుతామో అప్పుడు అన్ని జీవుల లోపల మనం పరమాత్ముని దర్శించగలుగుతాము. నవరాత్రి ఉత్సవాల లోపల కోళ్లకు గొయ్యము, మేకలకు గొయ్యము, ఎందుకంటే అందులోపల దేవుడు ఉన్నాడు. మన నాలుక రుచి కోసం, మన కోరికలు నెరవేరడం కోసము దేవుడికి ఒక ఆశ చూపిస్తున్నాం. నాకు ఈ కోరిక నెరవేరితే నీకు కోలి కోస్తా, నీకు మేక కోస్తా. తింటాడా దేవుడు? ఎవడు తింటాడు? కాబట్టి ప్రతి ఒక్క దేహం లోపల భగవంతుణ్ణి దర్శించాలి. సుఖ దుఃఖ జీవ భోగ పావే. ఒకవేళ ఇది గనక మనం గమనించకపోతే దీని యొక్క కర్మఫలాన్ని మనము అనుభవించాల్సే ఉంటది. ఇది తప్పదు. కేవలం సనాతన ధర్మం లోపల మాత్రమే పూజలకు పునస్కారాలకు భగవంతుడు లొంగడు, భగవంతుడు కర్మకు లొంగుతాడు. నీ కర్మ మంచిదైతే మాత్రమే ఆయన నీ ఎంబడి ఉంటాడు. నువ్వెన్ని పూజలన్నా చెయ్యు, ఆయనకు అనవసరం. నువ్వు రాత్రింబగళ్ళు జపమాల దింపు, ఆయనకు అనవసరం. నీ కర్మ మంచిగా లేకపోతే నీకు ఏడ పాతి పెట్టాలనో అన్న పాతి పెట్టాడు. దానికి ఉదాహరణ బలి చక్రవర్తి. కాబట్టి భక్తులారా గమనించండి, నేను చెప్పిన మాటలన్నీ మీకు అర్థమైనాయని గ్రహించుతున్నా. ఇంత కష్టపడి ఇన్ని డబ్బులు ఖర్చు చేసేసేసి ఈరోజు శ్రీ సంత గజానన మహారాజు గారి ప్రకట దినోత్సవం మనం జరుపుకున్నాం. దీన్ని మనము వాడుకోవాలి. నియమానికి ఏది చెయ్యొద్దు, చెయ్యాలి కాబట్టి చెయ్యొద్దు. ఆయన యొక్క ప్రకట దినం నిమిత్తము ఈరోజు మనం ఇంత చర్చ చేసినాం కదా. ఈ చర్చను విన్నరు. దీనికి ఇంటికి వెళ్ళిన తర్వాత దయచేసి మీ పిల్లలకు చెప్పండి, మీ పిల్లలకు చెప్పండి. వాళ్ళ లోపల సంస్కారం పెంపొందింపడానికి ప్రయత్నం చేయండి. భారతదేశ భవిష్యత్తు మీ పిల్లల చేతుల లోపల ఉన్నది. కాబట్టి దేశాన్ని రక్షించండి, ధర్మాన్ని రక్షించండి. సంఘం మాతృ సంఘం, గ్రామ ప్రజలు, పెద్దలందరూ. నేను 8 సంవత్సరాల క్రిందట గజానన్ మహారాజ్ గారి జీవిత చరిత్ర చదివినప్పుడు ఈ సందర్భం ఎప్పుడు వస్తుందా, ఆ మహాపురుషుని యొక్క చింతన చేసే అవకాశం నాకు ఎప్పుడు దొరుకుతుందా అని నేను ఎదురు చూసిన. నిజానికి నాకెందుకంటే ఆధ్యాత్మిక మార్గం లోపల నాకు అద్వైతం అంటే చాలా ఇష్టం, ద్వైతం ఇష్టం ఉండదు. అద్వైత స్థితి అంటే నాకు చాలా ఇష్టం. ఇలాంటి అవకాశం ఈరోజు నాకు అభంగం ఇచ్చింది. మీరు గ్రామ ప్రజలు ఇచ్చిండ్రు, శ్రీ సంత్ గజానన్ మహారాజ్ గారు ఇచ్చిన అవకాశాన్ని నా తల్లి భారతమాత పాదాలకు అర్పణ చేసుకుంటూ, నాకు ఇటువంటి సంస్కారం ఇచ్చినటువంటి నా తల్లిదండ్రుల పాదాలకు అర్పణ చేసుకుంటూ, నా ఇష్టదైవమైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువుల వారి పాదాలకు నేను అర్పణ చేసుకుంటూ ఈరోజు కీర్తన ముగిస్తున్నాను. జై విఠల
उद्धार पाविनाय ब्रह्मा करिल नारायण सिद्ध निसांग संसजना समाधान चित्तमा काहे कानील कर्मा शांतिल धर्म धर्मा सासैगति कलिल वर्मा मन कर्म व्यानवर्तसी काहे राम भजन को ब्रह्मन तिलचिना राले ननके ओ मनसा राम भजन को ब्रह्मन तिलचिना राले ननके ओ मनसा राम भजन को ब्रह्मन तिलचिना राले ननके ओ मनसा राम भजन ब्रह्मन तिलचिना राले ननके ओ मनसा राम तारकमु दिव्य प्रसादमु राम तारकमु दिव्य प्रसादमु राम तारकमु दिव्य प्रसादमु राम तारकमु दिव्य प्रसादमु परमानंद में वो मनसा परमानंद में वो मनसा
రామ భజనకు బ్రహ్మని రాలే కన్నకే ఓ మనసా రామ భజనకు బ్రహ్మని రాలే కన్నకే ఓ మనసా 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 భజనకు బ్రహ్మని రాలే కన్నకే జన్మలన్నిటికీ ఉత్తమమైన మానవ జన్మనే ఓ మనసా మానవ జన్మనే ఈ జన్మములో హరిని మరచితే ఈ జన్మములో ఈ జన్మములో హరిని మరచితే ఈ జన్మములో చివరికి నరకమే ఓ మనసా చివరికి నరకమే ఓ మనసా రామ భజనకు బ్రహ్మని రాలే కన్నకే ఓ మనసా రామ భజనకు బ్రహ్మని రాలే కన్నకే ఓ మనసా బంధుమిత్రులు భార్యాభేదలు బ్రతికినంతకే ఓ మనసా బంధుమిత్రులు భార్యాభేదలు బ్రతికినంతకే ఓ మనసా కన్ను మూసితే నీ భ్రమలన్నీ కన్ను మూసితే కన్ను మూసితే నీ భ్రమలన్నీ కన్ను మూసితే కనుమరుగవునే ఓ మనసా కనుమరుగవునే ఓ మనసా రామ భజనకు బ్రహ్మని రాలే కన్నకే ఓ మనసా 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 రామ భజనకు బ్రహ్మని రాలే కన్నకే ఓ మనసా రామ భజనకు రాలే కన్నకే ఓ మనసా సంసారం వనే బంధము నిండిన తోడు బొమ్మది ఓ మనసా సంసారం వనే బంధము నిండిన తోడు బొమ్మది సంసారం వనే బంధము నిండిన తోడు బొమ్మది ఓ మనసా సంసారం వనే
ప్రసాదము రామ తారకము రామ తారకము దివ్య ప్రసాదము పరమానందమే ఓ మనసా పరమానందమే ఓ మనసా రామ భజనకు బ్రహ్మని పిల్లలు కావేలన్నకే ఓ మనసా రామ భజనకు బ్రహ్మని పిల్లలు కావేలన్నకే ఓ మనసా. गोपाल कृष्ण भगवान की जय. भाग्यवंत घरे भजन पूजन भाग्यवंत घरे भजन पूजन भाग्यवंत घरे भजन भाग्यवंत घरे भजन पूजन भाग्यवंत घरे भजन पूजन त्याची वाट पाहे रघुनंदन त्याची वाट पाहे रघुनंदन रघुनंदन भाग्यवंत घरे भजन पूजन भाग्यवंत घरे भजन पूजन जगाचा बाजारी सर्व काही मिळे जगाचा बाजारी सर्व काही मिळे परी हे दुर्लभ हरीचे नाम परी हे दुर्लभ हरीचे नाम हरीचे नाम हरीचे नाम भाग्यवंत घरे भजन पूजन भाग्यवंत घरे भजन पूजन पूर्ण पुण्य जाचे असेल पुण्याई पूर्व पुण्य जा
आए, त्याच्या मुखी नामे रामकृष्ण हरे, त्याच्या मुखी नामे रामकृष्ण हरे, रामकृष्ण हरे, भाग्यवंत घरे भजन पूजन, भाग्यवंत घरे भजन पूजन। चौका म्हणे तुम्ही आता तरी जगा, चौका म्हणे तुम्ही आता चौका म्हणे तुम्ही चौका, चौका चौका म्हणे तुम्ही, चौका म्हणे आता तरी जगा, चौका म्हणे तुम्ही आता तरी जगा, चौका म्हणे तुम्ही आता तरी जगा, चौका म्हणे तुम्ही आता तरी जगा, हरीचे नाम घ्या रे निरंतर, हरीचे नाम घ्या रे निरंतर, घ्या रे निरंतर, भाग्यवंत घरी भजन पूजन, भाग्यवंत घरी भजन पूजन, भाग्यवंत घरी भजन पूजन, भाग्यवंत घरी भजन पूजन, भजन पूजन, भजन पूजन।